ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమః. నా పేరు సురభి సంజీవ, మాది అంకిరెడ్డిగూడెం. ఈ రోజు మా కూతురు అల్లుడైన పెళ్లి రోజు సందర్భంగా ఈ దేవాలయానికి రావడం జరిగింది. ఇక్కడ మన భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల నమూనాలు పుణ్యలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఈ 12 జ్యోతిర్లింగాలని అక్కడ వరకు వెళ్లి చూడలేము గనుక ఇక్కడ చూడటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. దేవాలయ నిర్మాణకర్త వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు దర్శించడం కాకుండా అభిషేకం చేయడానికి కూడా వసతి కల్పించారు. ఇక్కడ పనిచేసే స్టాఫ్ గాని అందరూ కూడా ఎంతో మంచితనంగా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చి వెళ్ళినప్పుడల్లా మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మరలా రావాలని అనిపిస్తూ ఉంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని నమః. నా పేరు రమేష్. అమాస సందర్భంగా పుణ్యలింగేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కోసం ఇక్కడ మా కుటుంబ సమేతంగా రావడం జరిగింది. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది. గర్భగుడిల దర్శనాలు, జ్యోతిర్లింగ దర్శనం చాలా అద్భుతంగా ఉన్నది. ప్రశాంత వాతావరణంలో ఇది చాలా బాగా అనిపించింది. అలాగే ఇక్కడ జ్యోతిర్లింగాలకు స్వయంగా అభిషేకం చేయడం కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యఫలంగా మేము భావిస్తున్నాము. ధన్యవాదాలు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి నమః. కే భుక్షపతి చౌటుపల్ మాది. ఇక్కడ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నంత హ్యాపీనెస్ గా ఉందండి. మన తోచిన సాయం ఎలాంటిదైనా చేసి గుడి నిర్మాణంలో మనం కూడా ఒకరు బాగు కావాలని నా కోరిక అండి. జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గంగాభిషేకం చేయొచ్చండి. చాలా మంచిగా అనిపిస్తున్నది. గోశాల కూడా మంచిగా ఉన్నదండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు శంకరు, హైదరాబాద్ నుంచి వచ్చాను. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రము చౌటుప్పల్లో ఉన్నది. ఇది నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, దర్శించుకుందాం అనుకుంటున్నాము. ఇట్లా యూట్యూబ్ లో చూసి నేను ఇక్కడ చౌటుప్పల్ రావడం జరిగింది. ఈ క్షేత్రానికి వచ్చిన తర్వాత మేము ఇంత ఉంటుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా ఉన్నదండి. మొదట రాగానే వినాయకుని దర్శించుకోవడం, ఆ తర్వాత జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉన్నదండి. జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయడము చాలా ఆనందంగా ఉన్నదండి. గోశాల కూడా ఉన్నదండి. గోశాల కూడా దర్శించుకోవడం జరిగింది. చాలా బాగున్నదండి. దేశ నలుమూలలో తిరిగి ఇలాంటి జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా కష్టమైపోతుంది. అట్లాంటి వారి కోసం, అట్లాంటి భక్తుల కోసం చాలా బాగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందండి. భక్తులందరూ నలుమూల ఎక్కడి నుంచి అయినా వచ్చి ఇక్కడ దర్శించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు కవిత. నేను అబ్దుల్లాపూర్ మెట్టు నుంచి వచ్చాము. పుణ్యలింగేశ్వర స్వామి గుడి ఉందని తెలుసుకొని వచ్చాము. చాలా బాగుంది. 12 జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకున్నాము. మంచిగా పంతులు కూడా మంచిగా అర్చన చేశారు. అక్కడికి వెళ్ళి గోశాలకు కూడా వెళ్ళాము. గోశాలలో మంచి అనిపించింది. అభిషేకాలు కూడా మంచిగా అనిపించింది. అభిషేకాలు చేశాము. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. మేము పుటపాక నుండి వచ్చాము. మా పేరు ఝాన్సీ. ఇక్కడికి రావడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మేము ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో చూసాము వీడియోస్. ఒక్కసారైనా దర్శించుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి రాగానే ఇక్కడ వాతావరణం ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం, అన్ని జ్యోతిర్లింగాలను ఒకే దగ్గర దర్శించుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అలాగనే ఇక్కడున్న జ్యోతిర్లింగాలకు గంగాభిషేకం చేయడం కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా దర్శించుకోని వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే కూడా, ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని దర్శించుకోవాలని నేను నా తరపున కోరుతున్నాను. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు శ్రీశైలం, మా సంస్థ నారాయణపురం. మేము ఇక్కడ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడానికి వచ్చినాము. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా పుణ్యంగా భావిస్తున్నాము. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే ఎక్కడెక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. శంకర్ గురూజీ గారు ఈ 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించడం ఎంతో మేము అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఇక్కడ దర్శనానికి వచ్చినాం. చాలా మంచి అనుభూతి కలిగింది. 12 జ్యోతిర్లింగాలకు అభిషేకం చేయడం జరిగింది. అలాగే గోశాలని ఇక్కడంతా మేము సందర్శించడం చాలా మంచిగా అనిపించింది. ఓం నమ శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.
నా పేరు వచ్చేసి సైదులు, మాది మిర్యాలగూడ. ఇక్కడ చాలా అద్భుతంగా నిర్వహించారు టెంపుల్. ఇక్కడ ఏంటంటే వాతావరణం చాలా కూల్గా ఉంది. టెంపుల్ లొకేషన్ చాలా బాగుంది. దూరంగా వెళ్ళి మనం దర్శించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మన దగ్గరలో మన ఇక్కడ చోటపల్లి అనే విలేజ్ లో చాలా అద్భుతంగా నిర్వహించారు టెంపుల్. ప్రతి ఒక్కరు మీకు అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు కవిత, రమణపేట మండలం నుంచి మేమందరం వచ్చాము. ఇది నేను రావడం రెండోసారి. 12 జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడో దర్శించుకోవడం కాకుండా ఇక్కడ ఒకే దగ్గర దర్శించుకోవడం చాలా బాగుంటదని పిల్లల్ని అందరిని తీసుకొని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ వాతావరణం చాలా కూల్ గా ఉంది. ఫస్ట్ కాలు కడుక్కోవడం, తర్వాత బొట్టు పెట్టుకోవడం, తర్వాత విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోవడం, ఇలా వరుసగా పుణ్యలింగేశ్వర స్వామిని అంతా దర్శించుకోవడం చాలా బాగుంది. మా పిల్లలు కూడా చాలా ఆనందపడ్డారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఇక్కడ మన చౌటుప్పల్ పట్టణంలో ఇలాంటి మహా పుణ్యక్షేత్రం పుణ్యలింగేశ్వర ఆలయం 12 జ్యోతిర్లింగాలు మనకు అందుబాటులో ఉంచినటువంటి ఇలాంటి పుణ్యక్షేత్రం కన్నుల విందుగా అనిపిస్తున్నది. మన సామాన్యులు వివిధ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఈ జ్యోతిర్లింగాలు ఉన్నాయో అక్కడక్కడ నుంచి ఇక్కడ ఏకదాటిగా ఒకటే దగ్గరని ప్రతిష్టాపన చేసి మనమే స్వయంగా ఆ యొక్క శివలింగాలకు అభిషేకం చేసే విధంగా ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో కన్నుల విందుగా అనిపిస్తుంది. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి ఇక్కడ ఇలాంటి పుణ్యలింగేశ్వర ఆలయం ఇక్కడ ప్రతిష్టాపించడం మాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. చాలా ధన్యవాదాలు. ఇంకా భక్తులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క జ్యోతిర్లింగాలని దర్శించుకొని ఆ యొక్క దేవిని ఆశీస్సులు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం నమ శివాయ. నా పేరు అక్షయ. నేను హయత్ నగర్ నుంచి వచ్చాను. ఈ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం గురించి నేను యూట్యూబ్ లో చూసి ఒకసారి వద్దామని వచ్చాము. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 రెట్లు చాలా బాగుంది. మేము అన్ని దర్శనం చేసుకున్నాం, అన్ని పుణ్యక్షేత్రాలని. ఇంకా దర్శనం చేసుకున్నాక గోమాతల దగ్గరికి వెళ్ళాక అక్కడ మేము చాలా ఆనందంగా దర్శనం చేసుకున్నాం. గుడి వెనకకి రాగానే ఇక్కడ అన్ని పుణ్యక్షేత్రాలకి అభిషేకం కూడా చేశాము. అక్కడికి దాకా వెళ్లకుండా కూడా మాకు చాలా అక్కడికి వెళ్ళినట్టు చాలా ఆనందం కలిగింది. ఇంకా చాలా సార్లు రావాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు అనిత, కిలగనపురం నుంచి వచ్చాము. ఇక్కడికి రావడం వల్ల చాలా మంచి అనిపించింది. బయట అన్ని జ్యోతిర్లింగాలు చూసిన ఫీలింగ్ ఉంది. జలాభిషేకం కూడా చేశాము. చాలా సంతోషం అనిపించింది. ఓం నమ శివాయ. నా పేరు చంద్రకళ. మేము రామోజు పిల్లిని చిట్కెళ్ళి వచ్చినాము. రెండోసారి వచ్చినాము. మాకు బాగా అనిపించింది. మేము వచ్చినాము, మంచిగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.